ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మే నెలలో వర్షాలేంటో తెలియట్లేదు, కానీ నిన్న 2 మాటలు కుంభవృష్టి కురిసిందండి. ఈరోజు కూడా పెద్ద వర్షం పడింది మాకు. అయితే మబ్బుగా ఉంది. ఈరోజు చేసే కర్రీ ఏంటి చెప్పనా? కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి రైస్కి బాగుంటుంది, అలాగే మనం ఏదన్నా పులుసుల్లోని చారులోని కూడా నంచుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. ఇందులో వేసే ఐటెం చూపిస్తాను. ఇది అప్పుడే ఒక 20 నిమిషాలన్నా అవుతుంది. ఒక 2 స్పూన్లు నూనె వేసి ఇలాన పెట్టేసాను, మగ్గుతూ ఉంది. ఇప్పుడు ఇందులో వేయవలసినవి చెబుతాను. చక్కగా నేను వేస్తూ చూపిస్తానండి. ఇవి పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా వేస్తే, ఇలా ఉప్పు సగం వేగిన తర్వాత, సగం వేయించింది 3 వంతులు వేగిపోయిందిలే. ఇందులో బాగా వేగుతాయి అన్నమాట. ఇలాగా ఇది ఇప్పుడు చాలా బాగుంటుందండి. మా పాపలకి, మా అమ్మాయిలు ఇద్దరు, మా బాబుకి, మా వారికి, మా మనవడికి అందరికీ ఇష్టమండి. ఇది చాలా బాగుంటుంది. ఫంక్షన్లో అయ్యి మనం ప్రిపేర్ చేసి వేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా అనుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మెత్తటి ఉప్పు వేసుకుందామండి. సిమ్లో పెట్టుకుని చిన్న మంట మీద అంత టైం పట్టింది. అలా అయితేనే ఇలా ఏగుతుందండి. లేదంటే ఓ పక్కన మాడిపోయి ఓ వేయకుండా అలా ఉంటుంది. తక్కువ నూనెతో వేపుకుంటున్నాం కదా, ఇలా జాగ్రత్తగా కొంచెం టైం పట్టినా కానీ మనం బాగా సిమ్లో పెట్టేసి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలానే మరి నేను అల్లం వెల్లుల్లి చక్కగా పొడుం చేసుకున్నానండి. ఎండలో ఎండబెట్టి పొడుం చేసాను. ఆ పొడం వేస్తున్నానండి ఇందులో. అలానే చక్కగా మరి ఇంట్లో తయారు చేసుకున్న మసాలా కారం, నేను ఘాటు కారాలు కానీ కొన్న మసాలాలు కానీ వాడనండి, ఎందుకంటే మాకు పడదు. ఇంట్లో నేను తయారు చేసుకుంటాను. అది మసాలా కారం ఎలా చేయాలి అంటే అలా చూపించేసాను మీకు, చేసుకోవచ్చు. అది వేసుకుంటే ఇంకా మనం మసాలా అనేది వేయనవసరం లేదు. సరే, ఇప్పుడు ఇది ఇలా వేసాను కదా, ఇది ఇలాగా మగ్గుతూ ఉంది కదా. ఇప్పుడు ఇందులో చక్కగా నువ్వుపప్పు, మినపప్పు, శనగపప్పు, అలానే ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు వేయించేసి చక్కగా పొడం చేసేసుకున్నానండి. ఇలాంటి ఫ్రైలకి వేసుకోవచ్చు, ఇడ్లీలో మనకి టిఫిన్లప్పుడు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇలా వేయడం చాలా బాగుంటుందండి. మా పెద్ద బాబు అయితే చాలా ఇష్టం ఈ ఫ్రై. మమ్మీ ఇలా చెయ్యి అని అంటదనమాట. చక్కగా ఇది ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. ఇంతేనండి, కాలీఫ్లవర్ ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే పుట్టిన స్నాక్స్ లాగా ప్లేట్లో పెట్టుకుని తినేస్తారండి, అంత ఇష్టం అన్నమాట. బాగుంటుంది. పెద్దగా మరి ఘాట్లు అయ్యి లేకుండా కమ్మగా చేస్తాను. అలాగని మనకి ఏదోలాగా ఉండొచ్చుమండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ కానీ బంగాళదుంప కానీ ఫ్రై చేసుకుంటాం కదా, అలాగే. కాకపోతే ఇది బాగా సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. మరి ఉడికించనండి, ఫస్ట్ పచ్చివే చక్కగా పువ్వులు తెచ్చిన తర్వాత బాగా చేసేసి మరి నీళ్ళలో ఉప్పేసి అందులో వేసేసుకుని ఒక అరగంట నుంచి వడబొట్టులో పోసి వడపోసిన తర్వాత కొంచెం వాటర్ అనేది వాడిపోయి ఇలాగా కళాయిలో పెట్టేస్తాను. ఇలా మగ్గిపోతుంది. ఇంతేనండి కాలీఫ్లవర్ ఫ్రై. ఎప్పుడు కావాలన్నా మనం మన ఇంట్లో మొక్క ఉందనుకోండి ఇలా చేసుకోవచ్చు. అతిథులు వచ్చారనుకోండి ఒకే రకం కాకుండా ఇలా కూడా చేయొచ్చు కదా. నేను చెప్పడం ఎక్కువైపోతుంది కదా, చూసారు కదా, నచ్చింది కదా కాలీఫ్లవర్ ఫ్రై. ఏం వేసానో ఎలా వేసానో తెలుసు కదా, అలాగే చేసి చూడండి. బాగోకపోతే నన్ను అడగండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమండి లైక్ షేర్ ఏంటండి? లైక్ చేయాలి కదండి. చూస్తున్నారు కదా, వీడియో చూసిన ఫలితం మీకు ఉండాలి అంటే లైక్ చేయండి.